హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి దొండకాయ పకోడీ అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇలాగ పావు కేజీ దొండకాయలు తీసుకున్నానండి. బాగా శుభ్రంగా కడుక్కొని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి, 1 టీ స్పూను కారం వేసుకోవాలి, 1 టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా కలుపుకోవాలండి. ఇలాగా కలిపేసుకున్నాక ఇవి ఇంకా 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. 10 నిమిషాలు అయిపోయాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను శనగపిండి వేసుకోవాలండి, 1 టేబుల్ స్పూను బియ్యం పిండి వేసుకోవాలి, 1 టేబుల్ స్పూను మైదా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి కలర్ కోసం. ఒకవేళ ఇది లేదు అని అనుకుంటే కనుక మీరు కలర్ అనే వేసుకోవచ్చు, లేదంటే కనుక స్కిప్ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా ఇలాగా కలుపుకోవాలండి. ఇందులో వాటర్ అనేది ఇంకా పోయిన అవసరం లేదండి. ఇది ఇలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో ఉన్న చెమ్మే దీనికి సరిపోతుందండి. ఇలాగ కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న ఈ దొండకాయల్ని కొంచెం కొంచెంగా తీసుకుంటే ఆయిల్లో వేసుకొని ఇవి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి. ఇవి కొంచెం నొరగ అనేది తగ్గిపోయాక గరిటె పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలండి. ఇవి ఇలాగా వేగిపోయాక ఇంకా మనకి ఇవి రెడీ అయిపోయండి. ఇవన్నీ కూడాను ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలాగే మిగిలినవన్నీ కూడాను వేసుకొని వేయించుకొని అవి కూడా వేగిపోయాక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇవి సాంబార్లోకి రసంలోకి సైడ్ డిష్ కింద చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.